మంది అని నెంబరు కొంచెం అటు ఇటు ఉండొచ్చేమో కానీ మాస్క్లు వేసుకొని మంకీ క్యాప్లు వేసుకొని వచ్చారు. సో వెల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఆయన భావన. మీరేమంటారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, 9 టీవీ వీక్షకులకి, అలాగే సమస్త తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు మన గత డిబేట్ లో కూడా చెప్పారు, వారు అన్ని వివరాలు పోలీస్ శాఖ ఇచ్చారన్నారు. సరే, ఏం జరుగుతుందో చూద్దాం, అది అలా ఉంచండి. ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారి అంశంకి వస్తే, ఓకే, హైందవ ధర్మంలో మన వేల సంవత్సరాలుగా చూస్తున్నాం, రాజులన్నా ఎవరన్నా సరే వార్ధక్యం వచ్చాక ఆ యొక్క బాధ్యతలందరినీ బాధ్యతలంతా పిల్లలకి అప్పచెప్పి వనప్రస్థానికి వెళ్తారు, లేకపోతే ఆధ్యాత్మిక పర్యటన చేస్తుంటారు. ఇప్పటికి కూడా చాలా మంది తమ జీవిత చర్మాంకం కాశీలో అక్కడే ఉండిపోతాం, అక్కడే తనుచాలిస్తాం అన్న వాళ్ళు ఉన్నారు. మనకు అదొక నమ్మకం కూడా ఉంది. మా నాన్నమ్మ గారు కూడా స్వయంగా చివరి 3-4 సంవత్సరాలు శ్రీరంగం వెళ్ళిపోయారు. అక్కడే నేను తరువు చాలిస్తాను, శ్రీరంగం వెళ్ళి అక్కడే ఉండి చివరికి అక్కడే తరువు చాలించారు. అలాగా మన ధర్మంలో ఉంది పార్టీ అది. కాకపోతే ఇక్కడ జరిగింది వేరు. దీన్ని ఆయన పదప్రయోగాలు సరిగ్గా చేయలేదు. అక్కడ సందర్భం వేరు, అక్కడ పరిస్థితి వేరు. వారు వెళ్ళిన దేనికి వెళ్ళారు? క్షమాపణ చెప్పడానికి వెళ్ళారు కదా. ఆ క్షమాపణ తప్పు జరిగింది, క్షమించండి అని చెప్పేసి మితంగా మాట్లాడితే సరిపోయేది. కొంచెం పదప్రయోగాలు మాత్రం సరిగ్గా లేవు. అంటే తర్వాత కూడా వీడియో, ఒక 2 నిమిషాల వీడియో ఉంది, అవన్నీ చూస్తే వారి ఉద్దేశం అయితే అది కాదు అని అర్థమైంది నాకైతే. అయితే పదప్రయోగం మాత్రం సమంజసం కాదని చెప్పి నాకు ఉద్దేశం. ఇంకోటి, ఈ యొక్క తొక్కిసలాట గురించి వాసుదేవన్ గారు మనం గత 4 రోజులుగా అనేక డిబేట్లు చేస్తున్నాం. మనం తప్పుపట్టాం, తిరుపతిలో క్యూ లైన్స్ పెట్టాలని తప్పుపట్టాం, కోఆర్డినేషన్ మీద తప్పుపట్టాం, తల్లిలో నుంచోబెట్టడం మీద తప్పుపట్టాం, మానవ హక్కుల ఉల్లంఘన అన్నాం. ఇవన్నీ అలాగే మనం ఆవేదన చెందాం, ఇలాంటి జరగకూడదన్నాం, చర్య తీసుకుని. అలాగే ప్రభుత్వం కూడా అంతే ఆవేదనగా ఎంతో మానవతా కోణంలో స్పందించారు. అలాగే కాంపన్సేషన్ అన్నారు. అలాగే అన్ని విధాలుగా వారికి ఆదుకునే విధంగా ఈ రోజు ఎప్పుడు లేని విధంగా వారి ఇళ్లకు కూడా వెళ్ళి 25 లక్షల చెక్కులు పంపిణీ చేయడానికి డబ్బులు ఇచ్చేస్తే తిరిగి రానుకోండి. బట్ మన సైడ్ నుంచి చేయవలసింది, టీడీ తరపు నుంచి ఒక సభ్యుడిని పంపించి, అంటే టీటీడీ వైపు నుంచి జరిగిన ఒక నిర్ణయాన్ని ఇక్కడ నేను అప్రిషియేట్ చేస్తానండి. వాళ్ళ పిల్లల విద్యాబుద్ధులన్నీ టీటీడీ ఆ బాధ్యత భుజాన వేసుకుంది. అది మనం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అవునండి, జరిగింది ఒక ప్రమాదం, ఒక బాధ. ఆ బాధలో ఏం చేయగలమో, పోయిన మనుషులు తిరిగి తెప్పించలేకపోయినా ఏం చేయగలం, కుటుంబానికి బాసటగా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇస్తాం, అలాగే పిల్లలు చదువుకో టేకప్ చేస్తామని చెప్పి వెళ్ళి ఇవ్వటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అప్రిషియేట్ చేయాలి. అయితే ఇదే సందర్భంలో ఇప్పుడు ఎంక్వైరీ కూడా జరుగుతుంది, జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కొంతమంది సస్పెండ్ చేశారు, కొంతమంది ట్రాన్స్ఫర్ చేశారు. ఇలా ఒక చర్యలు కూడా ప్రభుత్వం కూడా దీన్ని ఆషామాషిగా తీసుకోలేదు. అయితే వాళ్ళు ఎందుకు రిజైన్ చేయలేదు, వాళ్ళు ఎందుకు మీరు యాక్షన్ తీసు అని అడుగుతున్న వారికి నేను అడిగేది ఏంటంటే, 2023లో జూన్లో ఇది కాలినడక మీద దేవదర్శన తిరుమలకి వెళ్ళి చేస్తున్నప్పుడు అక్కడ చిరుత అటాక్ చేసింది. అక్కడ 5 ఏళ్ల బాలుడు మీద అటాక్ చేస్తే అతను బాలుడు గాయాల పాలయ్యాడు, చుట్టులో తప్పించుకున్నాడు. అయితే అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, లేదు మేము కట్టుదిరిగిన చర్యలు తీసుకుంటున్నాము, అన్ని ఫెన్సింగ్ వేస్తున్నాము, అరికడుతున్నాము, ఏం భయపడద్దన్నారు. మళ్ళీ జూలై 2023లో 3 ఏళ్ల బాబు మీద కర్నూలు నుంచి అనుకోండి, కౌశిక్ ఏదో పేరు, దాని మీద చిరుత అటాక్ చేసి తీవ్రమైన గాయాలు తప్పించుకున్నారు. మళ్ళీ ఈవో గారు ముందుకొచ్చి, ఇదిగో ఇలా జరిగిపోయింది, పలానా మేము అనుకోని చోట వచ్చింది ఆ పులి, ఆ చిరుత, దాని ఆపుతున్నాం, మొత్తం బ్యారికేడ్ చేస్తాం, మీరేం భయపడక్కర్లేదు. ఆగస్టు మాసంలో 6 ఏళ్ల బాలిక, పేరు లతిక ఏదో పేరు, నెల్లూరు జిల్లా బాలిక, చిరుత పొట్టను పెట్టుకుని చంపేసింది, చనిపోయింది పాప. మరి వరుసగా జరుగుతున్నప్పుడు మరి ఆ రోజు మనం ఈవోన్ రాజీనామా చేయమని, చైర్మన్ రాజీనామా చేయమని వరుసగా జరుగుతున్నప్పుడు కూడా మీరు ఎందుకు కట్టుదట్టు చర్యలు తీసుకోలేదని ఎందుకు అడగలేదు? ఎందుకు ఓత కరకే పరిమితం అయిపోయాం? ఓత కరకే పరిమితం అడవి జంతువుల దాడికి మానవ తప్పిదానికి ఏమైనా మీరు కంపారిజన్ చేస్తున్నారు? ప్రసాద్ గారు ఒక నిమిషం, లెట్ హిమ్ కంప్లీట్. ఏం దూరం కాదు సార్, మరి వాస్తవం దగ్గరగా మాట్లాడండి. ఆయన కంప్లీట్ చేయండి. ఇంకా కంప్లీట్ అరే నా అనలిస్ట్ గా కదా మీరు నన్ను ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు. మీరు నాకు తెలిసినంత వరకు మీరు ఇందాక ఏమన్నారు, విఐపి దర్శనానికి కోసం ఇది క్రియేట్ చేశారన్న మాట నాకు వినపడింది. నిజంగా మీరు అది అనుంటే కనుక
నిజంగా ఒకసారి చెక్ చేసుకుంటే అది ఉంటే కనుక అన్నారు. అది ఎంత ఆక్షేపం ఏమండి ఎందుకు ఆక్షేపం? అన్నారా నేను అన్నాను అన్నారా మీరు? ఖచ్చితంగా అన్నా. అన్నారా మీకు సిగ్గుండాలి ఎందుకు? ఆ మాట అంటే మీకు ఎవరికి సిగ్గుండాలి? ఒక విఐపి దర్శనాల కోసం ఒక ప్రభుత్వానికి క్రియేట్ చేస్తారా ఇది జరిగింది చూడండి. ఇప్పటిదాకా తిరుపతి ఎస్టీలో పయనిస్తున్న టోకెన్ ని ఏ ప్రాతిపదిక మీద నిలువరించారు? అది కదా నేను అడుగుతుంది. దానికి నాకు సిగ్గుండాలంటే కాదండి, పైనిచ్చి టికెట్ లేకుండా ఆపింది కాక నాకు సిగ్గుండాలంటే చూడండి నేను ఎంత ఖాళీగా ఉందో తిరుపతి. ఎన్నో అడగని చెప్తారు మీ వాళ్ళు వెళ్ళారు కదా, మీ వాళ్ళు వెళ్ళారు కదా, వెళ్ళి కనుక్కోండి సరే. రైట్. ఓకే ఓకే రవికిరణ్ గారు Cross check చేసుకోండి సార్. రైట్. Cross check ఆయన చేసుకుని కంప్లీట్ చేయండి, ఇంకా శేఖర్ రెడ్డి గారు కూడా మాట్లాడండి. రైట్. ఓమన కరుణాకర్ రెడ్డి ఆ రోజు 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే ప్రికాషన్స్ తీసుకుంటాం, కర్రలు కూడా ఇచ్చారు. ఏం చేస్తారు మీరు వైసీపీ పార్టీ ప్రతినిధిగా మాట్లాడితే రాగండి ఒకసారి. నేనేంటంటే జరిగింది ప్రమాదం ప్రమాదం మీరు చెప్పండి. ప్రమాదం మానవ తప్పిదం. ఇక్కడ అన్నెసరిగా ప్రొటెక్షన్ జరిగింది అక్కడ, అది మాట్లాడండి మీరు. మానవ తప్పిదంకి రెస్పాన్సిబుల్ పీపుల్ ఎవరు? చైర్మన్ ఇండిపెండెంట్ డెసిషన్. ఓకే రవికిరణ్ గారు మీరు కంప్లీట్ చేయండి. శేఖర్ రెడ్డి గారి చౌదరి గారు రవికిరణ్ గారిని కంప్లీట్ చేయండి. చౌదరి గారు మీ దగ్గరకు వస్తాం, ముందు రవికిరణ్ గారిని కంప్లీట్ చేయండి. నేను శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. అలాగే సార్ నేను ఏంటంటే ఆ రోజు ఎస్ట్రీషియా ఇచ్చారా? ఎవరు ఇంటికెళ్ళి ఎవరు క్షమాపణ చెప్పారు? ఎవరు ఆ పిల్లలు ఆ పాప ఇంటికి తల్లిదండ్రులకి ఇంటికెళ్ళి భరోసా ఇచ్చి వారికి క్షమాపణ చెప్పింది ఎవరు? ఆ రోజు ఎవరన్నా రిజైన్ చేశారా? ఏ ఒక్క ఆఫీసర్ సస్పెండ్ చేశారా? ఏం చేయలేదు కదా ఆ రోజు. ఏం చేయలేదు కదా. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఈ రోజు పుంకాలుగా పేపర్ లో రాసేసి వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి ఓకే అడగండి. కాకపోతే ఈ విధంగా వాళ్ళ హయాంలో ఏమి చేయకుండా మా ప్రభుత్వం మానవీయతలో తప్పు జరిగింది మమ్మల్ని క్షమించని అడుగుతున్నా సరే, అక్కడ సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నా సరే ఎన్ని కాదు మిమ్మల్ని ఉడేయాలి అనే విధంగా మాట్లాడిన నైతిక హక్కు వైసీపీ పార్టీకి గానీ సరే శేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. ఎవరు ముసుగున్నారండి? ఎవరు ముసుగులో ఉన్నారు? చనిపోయిన వాళ్ళు 6 గురించి ప్రాణాలకు బాధ్యత వహించి వచ్చిన వ్యక్తి బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతుంటే కూడా మీ కూటమిలో ఉన్న వ్యక్తి గురించి కూడా మాట్లాడిన దానికి నేను మాట్లాడితే కూడా మీకు ఎక్కలేని బాధ వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? ఏం తెలుసు అక్కడ? మీకు ఏం చూశారు అక్కడ? ఎవరు చెప్పారు ఫస్ట్ క్షమాపణ? గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. టీటీడీ చైర్మన్ ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి సంబంధం ఉందండి. ప్రజల తరఫున కూడా ఎవరు మాట్లాడుకుంటే ఎవరు రండి, ఎవరు నాకు అర్థం కదా. రైట్. శేఖర్ రెడ్డి ఓకే శేఖర్ రెడ్డి గారు ఓకే ప్రసాద్ గారు ప్రభుత్వ బాధ్యత నిర్వర్తించడంలో టీటీడీ చైర్మన్ రెస్పాన్సిబిలిటీ నడుస్తుంటే రైట్. జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ గారు ఒక నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఓకే రవికిరణ్ గారు ఆగండి ఒకసారి. ఎలా సమర్థిస్తారు నాకు అర్థం కదా. ఆగండి టీటీడీ చైర్మన్ డ్రాస్టిక్ డెసిషన్ తీసుకున్నాడు సభ సందర్భం లేకుండా. రైట్. జరుగుతుందని బ్రేక్ చేశాడు. ప్రసాద్ గారు ప్రసాద్ గారు మీరు ఆగండి. ప్రసాద్ గారు రవికిరణ్ గారు మీరు ఆగండి. శేఖర్ రెడ్డి మాట్లాడతారు వైసీపీ నుంచి. శేఖర్ రెడ్డి గారు ఇదండి జ్యోతుల్ నెహ్రూ గారి వ్యాఖ్య దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చింది. మీరేమంటారండి? అంటే స్పిరిచువాలిటీని మార్కెటింగ్ చేసిన ఘనత మీదే అని చెప్పి జాతీయ మీడియా ఎలుగెత్తి చాటింది. ఆధ్యాత్మికత కూడా ఒక వాణిజ్య వస్తువే, దాన్ని వైసీపీ ఎలా అద్భుతంగా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని, ఇందాక ఎవరో చెప్తున్నారు చౌదరి గారు అనుకుంటా, జస్ట్ తిరుపతిలో ఓటర్ బేస్ని పెంచుకోవడానికి ఏకాదశిని 10 రోజులు, ఒక్కో తిథి ఒక రోజే ఉంటుంది, 10 రోజులు పొడిగించి ఆగమ శాస్త్రాల్లో